హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు హిందీ వ్యాకరణంలోని ఒక చిన్న అంశం గురించి మాట్లాడుకుందాం. చిన్నది అంటున్నారు, మరి దాని గురించి మాట్లాడుకోవటం అవసరమా అంటే చిన్నదే, కానీ చాలా ముఖ్యమైనది. అందుకని తప్పనిసరిగా మాట్లాడుకోవాలి అని నాకు ఈ మధ్య అనిపించింది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఓకేనా? అదేంటంటే బారహ్కడి. సో బారహ్కడి గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మనము వర్ణమాల గురించి మాట్లాడుకుందాం. వర్ణమాలలో స్వర్, వ్యంజను అని రెండు ఉంటాయి కదా. స్వర్ అంటే అచ్చులు, వ్యంజన్ అంటే హల్లులు. ఇలా రెండు భాగాలు ఉంటాయి. మళ్ళీ వీటిలో కూడా ఉపభాగాలు ఉంటాయి, అంటే వేరే వేరే పేర్లు ఉంటాయి. సో అవి ఏంటంటే, ఇప్పుడు స్వర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి. స్వర్లో మూలస్వర్ అని, తర్వాత దీర్ఘస్వర్ అని, మళ్ళీ దీర్ఘస్వర్లో సజాతీయ దీర్ఘస్వర్ అని, విజాతీయ దీర్ఘస్వర్ అని, ఇలా రకరకాలు. అట్లాగే వ్యంజన్లో చూసుకుంటే వర్గీయ వ్యంజనని, ఊష్మ వ్యంజనని, తర్వాత సంయుక్త వ్యంజనని, ఇలా రకరకాలు ఉంటాయి కదా. సో అది వేరే విషయం. స్వరు, వ్యంజను అనేవి రెండు ఉంటాయి కదా. ఫస్ట్ స్వర్ గురించి మనం మాట్లాడుకుందాం. స్వర్ అంటే ఆ నుంచి ఔ వరకు ఉండే వాటిని మనము స్వర్ అని అంటాం కదా. ఈ అం, అహ ఇవి కాదా అంటే వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఆ నుంచి ఔ వరకు ఉండే వాటిని స్వర్ అని అంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ స్వర్లకు రెండు రూపాలు ఉంటాయి. ఒకటి లిపి రూపము, అంటే ఇప్పుడు ఇలా ఇలా రాయాలి, ఇలా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని కూడా లిపి రూపం అంటాం, అవునా? అట్లా కాకుండా వీటికి మాత్రా రూపం కూడా ఒకటి ఉంది. ఎట్లాగా అంటే ఇది ఆ మాత్ర, ఇది ఈ మాత్ర, ఇది ఈ, ఇది ఊ, ఇది ఊ మాత్ర కదా. ఇట్లా ఉంటాయి. సో ఇట్లా రెండు రకాల రూపాల్లో మనకు స్వర్ అనేది కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు వ్యంజన్ల దగ్గరకు వద్దాం. వ్యంజన్ అంటే హల్లులు. సో ఈ హల్లుల యొక్క అసలు రూపము ఎట్లా ఉంటుందంటే, క కింద ఒక హల్లు, గా కింద ఒక హల్లు. అంటే హల్లు అంటే మన హిందీ హల్లు, తెలుగు హల్లు కాదు. సో ప్రతిదాని కింద ఇట్లా ఒక తిరుచి రేఖ అంటాం కదా, అది ఉంటుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే, దాంట్లో స్వర్లు ఏవీ లేవు అని అర్థం. స్వర్లు ఏవీ లేనప్పుడు వాటి ఉచ్చారణ సాధ్యమవుతుందా? క్, గ్, మ్, న్, జ ఇలా పలకాలి వీటిని కదా. ఉచ్చారణ సాధ్యం కాదు. కానీ భాషలో మనము వీటిని ఎట్లా ఉచ్చరిస్తున్నాం? క, మ, ల, స, న ఇలా కదా. అంటే పూర్తి ఉచ్చారణ సాధ్యమవుతుంది, కానీ లిపిలో మాత్రం ఉచ్చారణ సాధ్యం కావడం లేదు. భాష ఎట్లా ఉంటే లిపి కూడా అట్లాగే ఉండాలి. అంటే మనం ఏం పలుకుతున్నామో అదే లిపిలో కూడా మనం చూపించాలి. ఇక్కడ మనం క అంటున్నాం అంటే లాస్ట్లో వినిపించేటువంటి ధ్వని ఏది? ఆ అనే స్వరి యొక్క ధ్వని. అట్లాగే గా అంటున్నాం అంటే లాస్ట్లో వినిపించేటువంటి స్వరి యొక్క ధ్వని ఏది? ఆ. అట్లాగే మా అంటున్నాం, లాస్ట్లో వినిపించే ధ్వని ఆ. అంటే మొత్తం ఈ వ్యంజనలన్నిటినీ కూడా భాషలో పలుకుతున్నప్పుడు ఆ అనే స్వరం వినిపించడం జరిగింది కదా. అందుకని వీటన్నిటికీ ఫస్ట్ ఆ అనే స్వర్ని చేర్చుకుంటూ వెళ్ళారు. ఎట్లాగా అంటే క్ ప్లస్ ఆ క, అట్లాగే గ్ ప్లస్ ఆ గ, అట్లాగే చ్ ప్లస్ ఆ చ, అట్లాగే మ్ ప్లస్ ఆ మా, అట్లా. సో అన్నింటికి కూడా ఆ అనే స్వర్ని చేర్చుకుంటూ వచ్చేసారు. అప్పుడు భాషలో మనం ఏదైతే పలుకుతున్నామో లిపిలో కూడా అదే కనిపిస్తుంది. అప్పుడు ఈ వర్ణులను పలకడం సాధ్యమైంది. అప్పుడు ఈ వర్ణులు అక్షరాలుగా మారాయి. వర్ణకి అక్షరానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే వర్ణ అంటే విడదీయడానికి సాధ్యం కానటువంటి అత్యంత చిన్నదైనటువంటి లిపిని మనం వర్ణని అంటాం. ఉదాహరణకు స్వర్లుంటాయి కదా, ఆ, ఈ, ఊ, ఏ, ఐ ఇలా ఏవైనా తీసుకోండి. వీటిని మళ్ళీ విడదీయగలుగుతామా? లేదు కదా. అంటే అర్థం ఏంటి? సో విడదీయడానికి వీలు లేనటువంటి భాషలో ఉండే అత్యంత చిన్నదైనటువంటి లిపి చిహ్నం ఏది అంటే అది వర్ణు అని చెప్తాం. సో మరి స్వర్లు ఒకటేనా వర్ణులు అంటే? ఆహా కాదు, వ్యంజనులు కూడా వర్ణులే. ఎట్లాగా అంటే ఇప్పుడు వ్యంజనుల యొక్క అసలు రూపం ఏది అంటే
ప్రతిదాని కింద హల్లిచ్చి ఉంటాం. అంటే స్వర్లు లేకుండా ఉండేటువంటిదే దాని అసలు రూపము కదా. అదే కదా ఇందాక అనుకున్నాం మనం. సో మరి అట్లాంటప్పుడు అంటే క్, గ్, స్, మ్, న్, ల్ వీటిని విడదీయగలుగుతామా? విడదీయలేం, అవునా? అందుకని ఇవి కూడా వర్ణులే. సో ఇట్లా వర్ణులన్నీ ఒక చోట ఉన్నాయి కాబట్టి వీటిని వర్ణమాల అని అంటాం. ఓకేనా? ఇప్పుడు అక్షరం దగ్గరికి వద్దాం. అక్షరానికి వర్ణకి ఒక చిన్న తేడా ఉంటుంది, అంతే. సో ఇప్పుడు మనము ఒరిజినల్గా కక్కాలు ఎట్లా రాస్తామో ఇందాక మనం చూసాం కదా. అంటే వ్యంజనలు ఎలా రాస్తామో చూసాం. ఇప్పుడు మనం ఎట్లా రాస్తున్నాము? క, గ, మ, చ, య, ర ఇలా రాస్తున్నాం కదా. అంటే వాటిలో స్వర్ అనేది యాడ్ చేసాం. ఏది? ఆ అనే స్వర్ని యాడ్ చేసాం కాబట్టి వాటిని పలకగలుగుతున్నాం మనం, అవునా? అట్లాగా. ఇంకో రకంగా చెప్పాలి అంటే వీటిని విడదీయగలుగుతున్నాం. ఎట్లాగా అంటే ఇప్పుడు జ అనే అక్షరం ఉందనుకోండి, దాన్ని విడదీయాలి అంటే జ ప్లస్ ఆ అని రాస్తాం. అంటే వర్ణవిచ్ఛేదని అంటాం కదా మనము. సో అట్లా వర్ణవిచ్ఛేది చేసినప్పుడు జ సపరేట్ అయిపోతుంది, ఆ సపరేట్ అయిపోతుంది కదా. అంటే ఈ జ అనే అక్షరాన్ని విడదీయగలుగుతున్నాం, వర్ణవిచ్ఛేదు చేయగలుగుతున్నాం కదా. జాని కాదు, వ్యంజనలన్నిటినీ కూడా మనం విడదీయగలుగుతాం. అంటే విడదీయడానికి వీలు కాబడేటువంటి లిపి చిహ్ను ఏదైతే ఉందో దాన్ని అక్షరం అని అంటాం. మరి అట్లాంటప్పుడు స్వర్లు అనేవి విడదీయలేం కదా, మరి అవి అక్షరాలు కాదా అంటే ఇక్కడే మనం ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే అక్షరము అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. ఏదది అంటే నాశనము కానటువంటిది, నశించనటువంటిది అని అర్థం. ఈ స్వర్లు నశిస్తాయా? నశించవు కదా. ఈ వ్యంజనలు అనేవి నశిస్తాయా? నశించవు కదా. మనిషి ఉన్నంతకాలం, భాష ఉన్నంతకాలం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ లిపి అంతా ఉంటుంది అని అర్థం. మరి నాశనము కానటువంటివి కాబట్టి ఇవి కూడా అక్షరాలే. అందుకని అక్షరాలన్నీ ఒక చోట చేరి ఉంటే దాన్ని అక్షరమాల అని కూడా అంటాం. సో వర్ణమాల, అక్షరమాల రెండూ ఒకటే. ఇప్పుడు మనము అం, అహ దగ్గరికి వద్దాం. ఇవి రూపంలో స్వర్ని పోలి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. ఎందుకట్లాగా అంటే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది కదా. ఆ అనేది స్వరు కాబట్టి మనకు రూపంలో చూస్తే స్వర్ని పోలి ఉంటుంది, అవునా? అట్లాగే వ్యంజనకి సంబంధించిన ఒక పోలిక దీనికి ఉంది అని అంట. ఎట్లాగా అంటే ఇప్పుడు క అనే ఒక వ్యంజనం ఏర్పడాలి అంటే క్ ప్లస్ ఆ అని రాస్తాం మనం, అవునా? అంటే రెండు కలవాలి, ఒక వ్యంజనం ఒక స్వరు కలిస్తే ఉచ్చారణకు సాధ్యమయ్యేటువంటి ఒక వ్యంజనం ఏర్పడుతుంది కదా. అట్లాగే అం అని ఈ వర్ణం ఏర్పడాలి అంటే ఆ ప్లస్ అనుస్వార్ ఈజ్ ఈక్వల్ టు అం అవుతుంది. అట్లాగే ఆ ప్లస్ విసర్గ్ ఈజ్ ఈక్వల్ టు ఆహా అవుతుంది కదా. అంటే ఎట్లాగైతే కాలో క్ ఆ రెండు కలిసాయో అట్లాగే అంలో కూడా ఆ ప్లస్ అనుస్వరు కలిసి ఉంది. అట్లాగే ఆలో ఆ ప్లస్ విసర్గు కలిసి ఉంది కదా. అంటే ఇది వ్యంజనల యొక్క ఒక పోలికకు దగ్గరగా ఉంది అని చెప్తున్నా, అట్లాగనమాట. అయితే చిత్రం చూడండి, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది కదా. అయితే ఈ వ్యంజనలకు సంబంధించినంత వరకు ఫస్ట్ వ్యంజన వస్తుంది, తర్వాత స్వరం వస్తుంది. కానీ అం అనే ఈ వర్ణకి సంబంధించి ఫస్ట్ ఆ అనే స్వరం వస్తుంది, తర్వాత అనుస్వార్ అనే చిహ్నం వస్తుంది కదా. అట్లాగే ఇవి వ్యంజన్ యొక్క లక్షణాలను కూడా కలిగి లేవు, అందుకని వీటిని వ్యంజన్లో కూడా పెట్టలేం. అయితే వీటిని తీసుకొచ్చి ఎందుకు స్వర్లలో పెట్టారు అంటే రూపంలో స్వర్ని పోలి ఉన్నాయి. అంటే ఇక్కడ ఆ ఉంది కదా, ఇక్కడ ఆ ఉంది కదా, రూపంలో స్వర్ని పోలి ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకొచ్చి స్వర్లలో పెట్టడం జరిగింది. ఈ లిపి చిహ్నులు అట్లా స్వర్లలో ఫిట్ అవ్వవు, ఇట్లా వ్యంజనలలో ఫిట్ అవ్వవు. అయితే భాషకు అవసరమైనటువంటి ధ్వనులను ఇవి క్యారీ చేస్తున్నాయి. అందుకని వీటిని అయోగ్ వాహ్ అన్నారు. అయోగ్ అంటే కలవకపోవడం, యోగ్ అంటే కలవడం కదా.
అయోగ్ అంటే కలవకపోవడం. ఎట్లా కలవకపోవడం అంటే అటు స్వర్లలో కలవవు, ఇటు వ్యంజనులలో కలవవు. కానీ వీటి యొక్క ధ్వనులను వాహ్ అంటే క్యారీ చేయడం. ఈ లిపి చిహ్నులు వాటి యొక్క ధ్వనులను మాత్రం క్యారీ చేస్తూ ఉంటాయి. అందుకని వీటిని అయోగ్ వాహ్ అన్నారు. అయితే మీరు అడగవచ్చు, ఆ అనేది స్వరే కదా, స్వర రూపంలో ఉన్నాయి కదా అవి, మరి వీటిని స్వర్లలో ఎందుకు పెట్టకూడదు, స్వర్లలో ఎందుకు మనము లెక్కించకూడదు అని అంటే, ఇవి స్వతంత్రమైనటువంటి లిపి చిహ్నులు కాదు. ఎట్లాగా అంటే ఇప్పుడు ఆ ఉంది, అదొక స్వతంత్రమైనది, ఈ ఉంది, అది ఒక స్వతంత్రమైనది, ఊ ఉంది, అదొక స్వతంత్రమైనటువంటి స్వరు. అట్లా ఈ అం అహ అనేవి స్వతంత్రమైనవి కాదు. ఇప్పుడు అం అనే దాన్ని మనము జస్ట్ ఒక అనుస్వారు బింది పెట్టేసి వదిలేస్తామా మనము? లేదు కదా, ఆ సహాయం తీసుకుంటున్నాం. అట్లాగే విసర్గుంది, దాన్ని జస్ట్ ఇట్లా 2 డాట్స్ పెట్టి వదిలేస్తామా? లేదు, ఆ సహాయం తీసుకుంటున్నాం. కాబట్టి ఇవి స్వతంత్రమైనవి కాదు, అందుకని వీటిని స్వర్లుగా గుర్తించరు. అయితే రూపంలో మాత్రం స్వర రూపం ఉంది కాబట్టి వీటిని స్వర్లలో తీసుకొచ్చి పెట్టారు. అంత మాత్రం చేత ఇవి స్వర్లు ఎంత స్వతంత్రమైనవో అంత స్వతంత్రమైనవి కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, ఆ నుండి ఔ వరకు ఉండేటువంటి స్వర్లే స్వతంత్రమైనవి. మనము స్వర్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఏం చెప్పుకుంటాం? ఇవి స్వతంత్రమైనవి, ఉచ్చారణలో కానీ లిపిలో కానీ దేని మీద ఆధారపడవు అని చెప్పుకుంటాం కదా. సో అదే వ్యంజనుల దగ్గరకు వచ్చేసరికి అవి స్వర్ల మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పుకుంటాం, అవునా? సో అట్లా ఆ నుండి ఔ వరకు ఉండేటివి ఏవైతే స్వర్లు ఉన్నాయో అవి స్వతంత్రమైనవి. అం అహ అనేవి స్వతంత్రమైన స్వర్లు కాదు, అందుకని వాటికి అయోగ్వాహ్ అని పేరిచ్చారు. సో ఇది విషయం. ఇప్పుడు మనము బారహకడి దగ్గరికి వద్దాం. సో ఇదే కదా మన మెయిన్ విషయము. సో దీని దగ్గరకు వద్దాం. ఓకే, నా కీబోర్డ్లో అక్షరాలు తప్ప ఇట్లా మాత్రా చిహ్నులు లేవు, అందుకని వేరే చోట డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని గమనించండి మిత్రులారా. బారహకడి అంటే 12 లైన్లు అని అర్థం. ఖడి అంటే లైన్లు అని మనకు అర్థం కనిపిస్తుంది, లేదా నిటారుగా అని కనిపిస్తుంది కదా. ఇట్లా రకరకాల అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఏంటంటే క్రమము అని అర్థం. సో ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది అని నా అభిప్రాయము. ఎట్లాగా అంటే బారహ్ అంటే 12 కదా, 12 క్రమము. 12 అనేటివి ఏవి? మాత్రా చిహ్నులు. అంటే 12 మాత్రా చిహ్నుల క్రమాన్ని మనము బారహకడి అని అంటాం. అయితే ఇక్కడ ఆ నుంచి అహా వరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లెక్క పెడితే మనకు 13 వస్తాయి. ఎట్లాగా అంటే స్వర్లు 11, అయోగ్వాహులు 2, కలిపితే ఎంతైంది? 13 అయింది కదా. సో 13 వస్తాయి. అయితే మనకు ఇక్కడ తెరహకడి అనడల్లా బారహకడి అంటున్నారు, అంటే 12 చెప్తున్నారు. మరి ఈ 13లో నుండి ఏ వర్ణుని తీసేస్తే మనకు బారహకడి అవుతుంది అని ఆలోచించాలి. అప్పుడు మనకు టక్కున తోచేదేంటి? ఆ అనే దానికి మాత్రా చిహ్నం లేదు కదా, అందుకని ఆను తీసేస్తే సరిపోతుంది, మిగతా వాటిని కౌంట్ చేస్తే 12 అవుతాయి అని అనుకుంటాం కదా. అ అనే స్వరికి మాత్రా చిహ్నం ఎందుకు లేదు అంటే అవి ఆల్రెడీ వ్యంజనులలో కలిసి ఉన్నాయి. ఇప్పుడు కా అనే అక్షరం ఎట్లా ఏర్పడింది? క ప్లస్ ఆ కా అయింది కదా. అట్లాగే మా అనే అక్షరం ఎట్లా ఏర్పడింది? ప్లస్ ఆ మా అయింది కదా. అట్లాగా వ్యంజనులలో ఆల్రెడీ ఆ అనే స్వరు కలిసి ఉన్నప్పుడు దానికి ప్రత్యేకించి మాత్రా రూపం అనేది ఉండదు. అది విషయం. మనము తెలుగులో హల్లులను ఎలా రాస్తాం? క ఇలాగా, గ కదా, మా నా ఇలా రాస్తాం, అవునా? అయితే తలకట్టును తీసేసి రాస్తామా మనము? వ్రాయం కదా. ఇట్లా వ్రాస్తామా? వ్రాయం. అట్లాగే హిందీలో కూడా ఆ అనే స్వరు వ్యంజనులలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి దానికి సపరేట్గా మాత్ర అనేది అవసరం లేదు అదనమాట. సరే, ఇప్పుడు బారహకడి గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మనము మరొక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏంటది అంటే హిందీలో
రకరకాల భాషలకు సంబంధించినటువంటి పదాలన్నీ కూడా వచ్చి చేరాయి అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకు బ్రజ్ కానీ, అవధి కానీ, భోజ్పురి కానీ, అట్లాగే అరబీ, ఫారసీ ఇలా రకరకాల భాషలకు చెందినటువంటి పదాలన్నీ కూడా వచ్చి చేరాయి అన్న విషయం మీకు తెలిసిందే కదా. అట్లాగే సంస్కృతానికి చెందినటువంటి పదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అన్న విషయం కూడా మీకు తెలిసిందే కదా. ఇకపోతే హిందీ మరియు సంస్కృతం ఈ రెండు భాషలు కూడా దేవనాగరి లిపిని అడాప్ట్ చేసుకున్నాయి అన్న విషయం మనకు తెలిసిందే కదా. ఇవన్నీ హిందీ వర్ణులు కదా. మరి హిందీ వర్ణులతో తయారైనటువంటి పదాలన్నీ కూడా హిందీ భాషకు చెందినవై ఉండాలి, అంతే కదా. అఫ్ కోర్స్ మన భాషలో సంస్కృతానికి చెందినటువంటి పదాలు కూడా ఉంటాయని మనం ఇదివరకే అనుకున్నాం కాబట్టి అవి కూడా ఉంటాయి, ఓకేనా. అయితే హిందీ పదాలు మెయిన్గా ఉండాలి, ఎందుకంటే ఇవి హిందీ వర్ణులు కదా, హిందీ భాషకు చెందినవై ఉండాలి కదా. అట్లా ఉన్నాయా అని మనము శబ్దకోష్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మనకు ఆ నుండి ఊ వరకు ఉండేటువంటి వర్ణులతో తయారైనటువంటి పదాలన్నీ కూడా హిందీ పదాలు ఉన్నాయి. అట్లాగే కొన్ని సంస్కృత పదాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఏ, ఐ, ఓ, ఔ వీటికి చెందినటువంటి పదాలు కూడా హిందీ పదాలు ఉన్నాయి. సరే, సంస్కృత పదాలు ఎట్లాగూ ఉండనే ఉంటాయి, ఓకేనా. సో రి అని ఈ వర్ణకు సంబంధించి ఉన్న పదాలన్నీ కూడా సంస్కృత పదాలే, ఒక్క హిందీ పదం కూడా ఉండదు. ఎందుకట్లాగా అంటే ఇది మన వర్ణు కాదు, అంటే దేవనాగరి లిపి నుండి మనము ఈ వర్ణుని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఈ వర్ణుతో లేదా ఈ ధ్వనితో ఏర్పడినటువంటి పదాలు మన భాషలో ఏవీ లేవు, అందుకని మనం తీసుకోలేదు. మరి సంస్కృతం వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే ఈ వర్ణుతో ఏర్పడిన పదాలు సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ వర్ణుని తీసుకున్నారు. అట్లాగే రీ అంటే దీర్ఘ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నారు. అంటే ఒక హ్రస్వు ఒక దీర్ఘ రెండు తీసుకున్నారు వాళ్ళు, మనం తీసుకోలేదు. ఎందుకంటే వాటి ధ్వనులతో ఏర్పడినటువంటి పదాలు ఏవి కూడా మన భాషలో లేవు, అందుకని మనము ఈ వర్ణుని తీసుకోలేదు. కాబట్టి ఈ వర్ణుతో తయారైన పదాలు హిందీ పదాలు ఏవి ఉండవు, అన్ని సంస్కృత పదాలే ఉంటాయి. ఉదాహరణకు రితు, రిషబ్, రిన్ అట్లాగా రి మాత్రతో వచ్చేటువంటి పదాలు ఉంటాయి కదా. అవి ఇవి అంటే కృప, పృథ్వీ, మృగ్ ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా సంస్కృత పదాలే. సో అందుకని దీనిని సంస్కృత వర్ణని అంటాం. సో సంస్కృత వర్ణ కాబట్టే సంస్కృత పదాలు ఉన్నాయి, హిందీ వర్ణ కాదు కాబట్టే హిందీ పదాలు లేవు. మన డిక్షనరీలో చూస్తే ఈ విషయం మనకు ఈజీగా అర్థమవుతుంది. అయితే మళ్ళా మన వర్ణమాలలో ఎందుకు ఈ వర్ణుని పెట్టారు, మనది కానప్పుడు అని మనకు అనుమానం రావచ్చు. అయితే ఈ సంస్కృత పదాలన్నీ కూడా ఇందాక చెప్పాను కదా, రితు, రిషబ్, రిన్, తర్వాత కృప, పృథ్వీ, మృగ్ ఇలాంటి పదాలు బోలెడన్ని పదాలు మనము డైరెక్ట్గా మన హిందీ భాషలో వాడుతున్నాం. కాబట్టే అట్లా వాడినప్పుడు దానికి సంబంధించినటువంటి వర్ణ కూడా ఉండాలి కదా, అందుకని తీసుకొచ్చి పెట్టారు అంతే. అంతేకాని ఇది మన వర్ణం కాదు, సంస్కృత వర్ణం. అందుకని మన బారహక్కడిలో ఈ వర్ణుని కౌంట్ చేయడం అనేది జరగలేదు. సో బారహక్కడిలో మనము ఏ వర్ణుని కౌంట్ చెయ్యము, ఎందుకు కౌంట్ చెయ్యము అన్న విషయము మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను మిత్రులారా. అది విషయం. బారహక్కడి గురించి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో కామతా ప్రసాద్ గురుగారి వ్యాకరణ పుస్తకంలో ఉన్నాయి, వీలైతే చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.